నమస్తే. హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వర్షాకాలం వచ్చేసింది. రకరకాల ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలు తెలియజేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ అపూర్వ గారు. సో డాక్టర్ గారిని అడిగి ఈరోజు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా మనం తెలుసుకుందాం. అలాగే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేస్తూ వాటికి ఆన్సర్స్ పొందుతూ ఉండండి. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్ గారు, వర్షాకాలం వచ్చేసింది. సో అనేక రకాల ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటారు. సో ముఖ్యంగా వర్షాకాలంలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఉందంటారు? సో యూజువలీ ఎనీ ఋతువు చేంజ్ అయినా కానివ్వండి, మనకి ఎనీ టైప్ ఆఫ్ వ్యాధులు రావచ్చు. సో ఎస్పెషలీ మనకి ఇప్పుడు చలికాలం కానివ్వండి, వర్షాకాలం కానివ్వండి, ఎక్కువగా ఇన్ఫెక్షస్ డిసీజెస్ అనేవి మనకి ఎక్కువగా ఉంటుంటాయి. సో వీటిల్లో కూడా మెయిన్గా ఏంటంటే మనకి ఇప్పుడు చల్ల గాలి వల్ల కానివ్వండి, వర్షం పడడం వల్ల, వర్షంలో తడవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి. సో రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దాంట్లో ఏంటంటే కామన్ కోల్డ్ అంటాము. సో వైరల్ ఫ్లూ లాగా అనమాట. సో జలుబులు దగ్గులు ఎక్కువగా తరచుగా రావడం ఇది జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ వర్షాకాలంలో వాటర్ ఒకటే చోట నిల్వగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మలేరియాలు, డెంగ్యూలు రావడము, అలాగే టైఫాయిడ్ రావడం. సో బయట ఫుడ్ ఆహారం తినడం వల్ల కంటామినేటెడ్ ఫుడ్ కానివ్వండి, లేదంటే చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల, ఇవన్నిటి వల్ల ఏంటంటే వేరియస్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ వస్తాయి. సో కామన్లీ ఇవి వస్తాయి. అలాగే ఎవరికైతే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఉంటుందో, ఎవరికైతే ఆస్తమా, సిఓపిడి ఆల్రెడీ ఉంటుందో, సో వీళ్ళకి ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి అన్నమాట. అది బేసికల్లీ ఈ పీరియడ్లో, ఈ వర్షాకాలం సీజన్లో పిల్లలు కానీ పెద్దలు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఎక్కువగా ఏంటంటే ఈ వర్షాకాలంలో, చలికాలంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది వృద్ధ వయసు వాళ్ళు మరియు పిల్లలు అండి. సో వృద్ధ వయసు వాళ్ళు ఉన్నవాళ్ళు, పిల్లలు ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఇన్ఫెక్షన్స్, అంటే ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ ఊపిరితిత్తుల సమస్య ఉందనుకోండి, అంటే షుగర్ ఉంది, లేకపోతే బీపీ ఉంది, లేదా ఊపిరితిత్తుల ఆస్తమా ఉంది, సిఓపిడి ఉంది, ఇలా ఇతర వ్యాధులు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే పిల్లలకి కూడా తక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఈ వర్షాకాలంలో బయట వీలైనంత వరకు తడవకుండా ఉండడము, జాగ్రత్తగా ఉండడము, అలాగే బయట తడిస్తే వెంటనే ఇంటికి వచ్చి బట్టలు అవి మార్చుకోవడము, ఇంట్లోపల వార్మ్ ఎన్విరాన్మెంట్ అంటే వెచ్చగా ఉంచుకోవడము. అలాగే పిల్లలకి ఏంటంటే రోగ నిరోధక శక్తి మామూలుగానే తక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి ఫుడ్ ఐటమ్స్ ప్రాపర్గా పెట్టడము, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినడము, నట్స్ తినడము. సో ఈ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. అలాగే వృద్ధ వయసు వాళ్ళు వచ్చే వరకు ఏంటంటే ఎవరికైతే ఆల్రెడీ డిసీజెస్ ఉంటాయి, కోమార్బిడ్ కండిషన్స్ అంటాము, డయాబెటీస్ కానివ్వండి, హార్ట్ డిసీజ్ కానివ్వండి, బీపీ, షుగర్ కానివ్వండి, లేదా ఇతర రోగాలు ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఫ్లూలు ఉన్నవాళ్ళు, కామన్ కోల్డ్, కాఫ్, ఫీవర్ ఉన్న వాళ్ళ నుంచి ఫస్ట్ ఫార్మోస్ట్ దూరంగా ఉండాలి. అలాగే వర్షంలో తడవకుండా ఉండడము, జాగ్రత్త పడడము, ఇంట్లోపల అట్మాస్ఫియర్ వెచ్చగా ఉండేటట్టు చూసుకోవడము, అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి తినడము, ఇవి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, ఇంకా చిన్నపిల్లల దగ్గర తీసుకుంటే జలుబు, దగ్గు రావడం సాధారణమే. సో మరి బేసికలీ ఈ వర్షాకాలంలో ఎక్స్ట్రా కేర్ ఏమైనా తీసుకోవాలా? సో మామూలుగా కూడా అండి చిన్నపిల్లల్లో జలుబులు, దగ్గులు రావడం అనేది నార్మల్ కాదు. సో జలుబు, దగ్గు రెండు రీజన్స్ వల్ల వస్తుంది. ఒకటి ఎలర్జిక్ కావచ్చు, లేదా ఇన్ఫెక్టివ్ కావచ్చు. సో ఎలర్జిక్ అన్నప్పుడు ఎట్లా తెలుస్తుందంటే ప్రతి సంవత్సరం ఈ వర్షాకాలం కానివ్వండి, చలికాలం కానివ్వండి వచ్చినప్పుడు ప్రతిసారి జలుబులు, దగ్గులు, తుమ్ములు వస్తూ ఉంటే, దమ్ము, ఆయాసం వస్తుంటే మనం ఎలర్జిక్ అని సస్పెక్ట్ చేయొచ్చు. అలాగే అలా కానప్పుడు కూడా మనకి జలుబులు, దగ్గులు వస్తే ఇన్ఫెక్షన్స్ అని మనం డౌట్ చేయొచ్చు. సో ఈ పిల్లల్లో ఏంటంటే మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాని ప్రకారం ప్రాపర్ వ్యాక్సిన్స్ ఉంటాయి. దాంట్లో కూడా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అని, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని ఇంక్లూడెడ్ ఉంది. సో ఈ వ్యాక్సిన్స్ ఇవి పిల్లలకి మనం ప్రాపర్గా టైం ప్రకారం ఇవ్వాలండి. సెకండ్ థింగ్ ఏంటంటే పిల్లల్ని వర్షంలో తడవకుండా ట్రై చేయాలి. అలాగే యూజువలీ పిల్లలు చాలా తొందరగా జ్వరాలు, చలి అండ్ తుమ్ములు, దగ్గులు ఇవి వస్తాయి. సో వాళ్ళకి ఏంటంటే వెచ్చ బట్టలు వేయాలి, ఫ్రూట్స్, మంచి ఫుడ్, ఆహార పదార్థాలు. సో ఈ రోగ నిరోధక శక్తిని పెంచడానికి మనం ఫుడ్ ద్వారా వాళ్ళకి మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఫుడ్, నట్స్ ఇవ్వచ్చు, డ్రై ఫ్రూట్స్ ఇవ్వచ్చు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తినిపించవచ్చు. సో ఇవి చేస్తే మనకి పిల్లల్లో మనం ప్రివెంట్ చేయొచ్చు. అలాగే ఎవరికైనా పెద్దవాళ్ళకి కనుక జలుబు, దగ్గు ఉంటే వాళ్ళ నుంచి దూరంగా మనం ఉంచాలి. ఒకవేళ జలుబు, దగ్గు వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇస్తే ఈ జలుబు, దగ్గు ఏదైతే వైరల్ ఫ్లూ ఉందో దాన్ని సెకండరీ ఇన్ఫెక్షన్స్ కాకుండా మనం కాపాడుకోవచ్చు పిల్లల్లో కూడా. సో అలానే ఇప్పుడు ఆస్మా చూస్తుంటాం ఇప్పుడు ఈ కాలంలో. మరి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు, వాళ్ళు ఎలా చూసుకోవాలి?
సో నార్మలీ అండి ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఈ చలికాలంలో వర్షాకాలంలో అక్యూట్ అటాక్స్ అంటూ వస్తూ ఉంటాయి. సో ఆస్తమా ఉన్న పేషెంట్స్లో ఏమవుతుందంటే ఊపిరితిత్తుల్లో గొట్టాల్లో వాపు ఉంటుందండి. సో అది చల్ల గాలి వల్ల కానివ్వండి, దుమ్ము వల్ల కానివ్వండి, ఆ వాపు ఎక్కువ అయ్యి దానివల్ల ఆస్తమా అటాక్ లాగా దమ్ము ఆయాసం వస్తుంది. సో ఈ పేషెంట్స్ ఈ చలికాలంలో వర్షాకాలంలో ఎక్కువగా నిమ్ము ఆర్ నిమోనియాకి ప్రోన్ ఉంటారు. ఎందుకు అంటే ఈ వర్షాకాలంలో మనకి ఫ్లూస్ కామన్, వైరల్ ఫ్లూస్ అనేవి చాలా కామన్. అలాగే ఈ ఫ్లూ వల్ల ఏమవుతుందంటే జలుబు దగ్గు పైన మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చిన కింద ఊపిరితిత్తుల్లో వాపు కాజ్ చేసి అక్యూట్ అటాక్ ఆఫ్ ఆస్తమా లాగా అవుతుంది. సో దీనివల్ల దమ్ము రావడం, ఆయాసం రావడం, అలాగే ఏదైతే ఈ జలుబు దగ్గు ఉందో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ మీద సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. సో ఇవి పేషెంట్స్, ఆస్తమా పేషెంట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేయాలంటే చలికాలం ముందు డాక్టర్ని సంప్రదించి ఇన్హేలర్స్ అండ్ మెడికేషన్స్ ప్రాపర్గా తీసుకోవాలి, ప్రాపర్ డోసేజ్లో తీసుకోవాలి, రైట్ టైంలో తీసుకోవాలి. అలాగే దీనికి ప్రివెన్షన్ కూడా మనకి ఫ్లూ వ్యాక్సిన్ అని ఉంటుంది. సో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని 2 రకాల వ్యాక్సిన్స్ అండి. సో ఇన్ఫ్లుయెన్జా ఇస్ అ వైరల్ వ్యాక్సిన్, అలాగే న్యూమోకోకల్ ఇస్ అ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్. సో ఈ 2 వ్యాక్సిన్స్ టైమ్లీ బిఫోర్ ద సీజన్ స్టార్ట్స్ వాళ్ళు తీసుకొని ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటే సగం వరకు 50 to 60% ఆఫ్ ఇన్ఫెక్షన్స్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చల్లగాల్లో ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడము, అలాగే వర్షంలో తడవకుండా ఉండడము, మన ఇంట్లో కొంచెం వెచ్చని ఎన్విరాన్మెంట్ పెట్టుకోవడము, అలాగే చల్ల నీళ్లు కానివ్వండి, ఫ్రిడ్జ్లో వాటర్ తాగడము, ఇవి అవాయిడ్ చేయడము, తర్వాత మనకి ఏసీలు కానివ్వండి ఇవి అవాయిడ్ చేయడం. సో ఎనీ చల్ల వస్తువులు, చల్ల గాలి ఇవన్నీ అవాయిడ్ చేసి ప్రాపర్ మెడికేషన్ అవి తీసుకుంటే ఈ ఆస్తమా అనేది మంచి కంట్రోల్లో ఉంటుంది. చలికాలంలో వర్షాకాలంలో కూడా వీళ్ళకి ఇబ్బందులు రావు. సో డాక్టర్ గారు ఇందాక మనం పిల్లల్లో జలుబు దగ్గు అని కూడా మాట్లాడుకున్నాం. సో మరి వారికి వాళ్ళ పేరెంట్స్ ఏదొచ్చినా కూడా డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు. సో అలా కాకుండా హోమ్ రెమెడీస్ వాడచ్చా? సో ఎస్, సో హోమ్ రెమెడీస్ అంటే మనం మామూలుగా ఇప్పుడు చాలామంది వేరే ఇతర మెడిసిన్స్ వాడతారండి. దానికన్నా బెటర్ ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్యూర్ అంటారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జలుబు దగ్గు రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవాలి. ఎలాగా అంటే మన ఆహార పదార్థం నుంచి మనం స్టార్ట్ చేస్తే మంచి ఫుడ్ తినడము, తర్వాత ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తినడము, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ పెట్టడము, ఇవన్నీ చేస్తే బాడీ రోగనిరోధక శక్తి అనేది మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెంచుకోవచ్చు. అలాగే మల్టీవైటమిన్స్, కాల్షియము ఇవ్వచ్చు. సో వీటితో మనము మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే పిల్లల్లో ఎస్పెషల్లీ ఏంటంటే తినేటప్పుడు చేతులు బాగా కడుక్కోవడము, శానిటైజేషన్, సో చేతులు తినే ముందు కడుక్కోవడము, ఇవి మనం మెయింటైన్ చేసుకుంటే టైఫాయిడ్ లాంటి మన డిసీజెస్ మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే దోమలు ఎక్కువగా ఉండకుండా ఉండడానికి నీళ్లు నిలవకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఇళ్లలో మన దగ్గర. సో ఇవి మనకి డెంగ్యూ, మలేరియా నుంచి కాపాడతాయి. అలాగే మిగతా హోమ్ రెమెడీస్ అనుకోండి, జలుబు వచ్చినప్పుడు మనం స్టీమ్ ఇన్హలేషన్, ప్లెయిన్ స్టీమ్ ఇన్హలేషన్ కానివ్వండి, గొంతు నొప్పి ఉంటే ఉప్పు నీళ్ళతో గార్గిలింగ్ చేయడము, ఇవి మనం హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వచ్చండి. సో జలుబు దగ్గే కాకుండా వర్షాకాలంలో తుమ్ములు కూడా వస్తుంటాయి, కంటిన్యూ కూడా వస్తుంటాయి. దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? సో తుమ్ములు యూజువలీ ఎందుకు వస్తాయి అంటే పేషెంట్స్కి అలర్జిక్ రైనైటిస్ అనేది ఒకటి ఉంటుంది. సో అలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటంటే డస్ట్ కానివ్వండి, కోల్డ్ కానివ్వండి, లేదా పోలెన్స్ కానివ్వండి, అట్మాస్ఫియర్లో దేనికన్నా ఎలర్జీ ఉన్నప్పుడు, మన ముక్కులో ఎలర్జీ ఉన్నప్పుడు కంటిన్యూస్గా తుమ్ములు రావడము, ముక్కు నుంచి నీళ్లు కారడము, ఇది జరుగుతుంది. సో దీనికి ఏంటంటే మనం ఎవాల్యుయేట్ చేసి ఎందుకు ఉంది, దీంట్లో ఇయోసినోఫిల్ లెవెల్ కణాలు ఎంత ఉంది అని చూసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తాం. సో దానికి ట్రీట్మెంట్ ఒకవేళ ఈ ఎలర్జిక్ రైనైటిస్కి కాజ్ ఒకవేళ డిఎన్ఎస్ అనుకోండి, అంటే ముక్కు దగ్గర ఒక బోన్ ఉంటుంది, అది కొంచెం డివేట్ అవుతే దానివల్ల కూడా కావచ్చు. సో దాన్ని మనం ట్రీట్ చేసుకుంటే ఈ అలర్జిక్ రైనైటిస్ మనం పూర్తిగా ట్రీట్ చేయొచ్చు. సో మరి ఈ కాలంలో ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కువగా ఫ్రిడ్జ్లో వాటర్ తాగడం కావచ్చు, ఏసీకి బాగా ఎడిక్ట్ అయిపోయారు. సో మరి వర్షాకాలంలో ఎలా? సో వర్షాకాలమే కాదండి, ఎనీ సీజన్ మనం ఫ్రిడ్జ్లో వాటర్ అనేది డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. సో ఎందుకు అంటే ఈ చల్ల వస్తువులు కానివ్వండి, చల్ల గాలి కానివ్వండి, ఏమున్నా కూడా ఈ లోపల వెళ్ళి ఊపిరితిత్తుల్లో ఉన్న గొట్టాలని అది ప్రెసిపిటేట్ చేస్తుంది. సో దాన్ని బ్రాంకోస్పాజం అంటాం. సో అదే అయినప్పుడు ఆస్తమా అటాక్ లాగా రావడం, లేదా జలుబు దగ్గు రావడం ఉంటుంది. అలాగే ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో, ఆల్రెడీ బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు, లేదా హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, వీళ్ళకి ఆల్రెడీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. సో వీళ్ళల్లో తొందరగా జలుబులు, దగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎట్ ఎనీ టైం, ఇప్పుడు వర్షాకాలం కాదు, చలికాలం కాదు, ఎనీ టైం ఈ ఫ్రిడ్జ్లో వాటర్ కానివ్వండి, కోల్డ్ ఐటమ్స్ కానివ్వండి, లేదా ఇవి ఏసీలు, ఇవి అవాయిడ్ చేస్తే బెటర్. ఏసీ ఇంకొకటి ఏంటంటే మెయిన్ మనకి ఉన్న రూమ్లోనే అదే ఎయిర్ మనకి సర్క్యులేట్ చేస్తుంది. సో అవాయిడ్ చేసినంత వరకు ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ ఏసీ అండి. సో మరి ఇప్పుడు పిల్లలు అంటే బిలో 10 years ఏజ్ బిలో పిల్లలు
వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, వాళ్ళ పేరెంట్స్? సో యూజువలీ ఈ స్కూల్ పిల్లలు ఉంటారండి. సో వాళ్ళు ఏంటంటే ఒకవేళ మన నేబర్స్ కానివ్వండి, అపార్ట్మెంట్లో పిల్లలు కానివ్వండి, వాళ్ళకి ఎవరికైనా జలుబు దగ్గు ఉంటే వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండడము, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు చేతులు అడ్డంగా పెట్టుకోవడము, అలాగే హ్యాండ్ శానిటైజేషన్ ఎలా అయితే మనం కోవిడ్లో ఫాలో చేసామో అలా చేతులు నీట్గా కడుక్కోవడం తినే ముందు, ఇవి ఫాలో అవ్వాలండి. అలాగే ఇప్పుడు వర్షాకాలంలో వర్షంలో తడవనివ్వకుండా ఉండడం, పేరెంట్స్ కెన్ టేక్ ప్రికాషన్స్. వర్షంలో తడవనివ్వకుండా ఉండడం, వర్షంలో ఆడుకొనివ్వకపోవడం, ఇవి చేయొచ్చు. వెచ్చని బట్టలు ధరించవచ్చు. సో ఇవన్నీ చేసి మనము ఇవి ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే ఫుడ్ ఐటమ్స్ మంచిగా వేడి ఐటమ్స్ తిని, గుడ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇవి తింటే మంచిది. నెక్స్ట్ టీబీ ఉన్న వాళ్ళు ఈ వర్షాకాలంలో ఇంకాస్త ఎక్కువ కేర్ తీసుకోవాలనుకుంటా అనవచ్చు. సో ట్యూబర్క్లోసిస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. సో టీబీ నార్మల్గా ఏంటంటే ఇన్ జనరల్ కూడా టీబీ అనేది మాట్లాడినా కానీ, టీబీ పేషెంట్ మాట్లాడినా, తుమ్మినా, దగ్గినా ఇది స్ప్రెడ్ అవుతుంది. సో వర్షాకాలంలో ఏంటంటే ఈ టీబీ పేషెంట్స్కి ఆల్రెడీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి సమయంలో ఏమవుతుందంటే జలుబు దగ్గు ఉన్న వాళ్ళతో వీళ్ళు క్లోజ్ కాంటాక్ట్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే టీబీ పేషెంట్స్కి లోపల ఊపిరితిత్తుల్లో నింపు డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అలాగే హాస్పిటలైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో టీబీ పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి, బయట తడవకుండా ఉండాలి, అలాగే చల్ల గాలి నుంచి ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. అలాగే ఎవరికైతే ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో వాళ్ళ నుంచి కొద్దిగా దూరంగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళకి ఇమ్యూనిటీ ఆల్రెడీ తక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. మరి ఇంకా చూస్తున్నాం చిన్నపిల్లలకి ఆవిరి పడుతూ ఉంటారు, మరి ఇప్పుడు పెట్టొచ్చు అంటారా? సో ఆవిరి అనేది అవసరమైనప్పుడు పెట్టొచ్చు అండి, అది మీరు డాక్టర్ సజెస్ట్ చేస్తే పెట్టండి. అదర్వైజ్ ఇన్ జనరల్ అవసరం లేదు. సో బేసికలీ మన ఊపిరితిత్తుల లోపల కానివ్వండి, మన స్టమక్ లోపల కానివ్వండి, ఏదైతే ఫుడ్ తీసుకునే గొట్ట ఉంటుందో దాంట్లో కూడా మ్యూకోజా అని ఒకటి ఉంటుంది. అంటే మనకి స్కిన్కి చర్మం ఎలాగో అలాగా లోపల అనమాట. సో మనం ఒకవేళ చాలా వేడి వస్తువులు తీసుకున్న, హాట్ కాఫీ, హాట్ టీ, లిక్విడ్స్, వేడి నీళ్లు ఇవి తీసుకున్నా కూడా ఏమవుతుందంటే ఈ మ్యూకోజా అనేది ఇదవుతుందండి, ఎరోడ్ అవుతుంది. సో ఎక్కువగా ఈ వేడి నీళ్ళు, వేడి టీ, వేడి కాఫీ కూడా మంచిది కాదు. సో ఇఫ్ సజెస్టెడ్ బై యువర్ మీ డాక్టర్ సజెస్ట్ చేస్తే అది వేరు, అది తీసుకోవచ్చు. బట్ రెగ్యులర్గా యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎస్, అలానే ఇప్పుడు వర్షాకాలంలో రోజు తలస్నానం చేయవచ్చు, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంది? ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి. సో దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి చాలా రెగ్యులర్గా తలస్నానాలు అవి చేస్తారు. ఇన్ జనరల్ వాటర్ అనేది చాలా, అంటే ఇఫ్ యూజ్డ్ రెగ్యులర్లీ, ఇప్పుడు మీరు చూస్తారు వాటర్ జెట్ మెషిన్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే రాయిని కూడా కరిగబెడుతుంది. సో ఏంటంటే ఈ వాటర్ అనేది రెగ్యులర్గా మన హెయిర్కి కూడా మంచిది కాదు. సో అండ్ దాంతో కూడి మనం ఇప్పుడు యూజ్ చేసే షాంపూస్లో చాలా కెమికల్స్ ఉంటున్నాయి. సో రెగ్యులర్గా తలస్నానాలు ఇవి చేస్తే కూడా మంచిది కాదు. ఒకటి హెయిర్ ఫాల్ ఒకటి ఉంటుంది, అలాగే ఈ చల్ల నీళ్ళ వల్ల ఏంటంటే నిమ్ము, జలుబు, దగ్గు, తుమ్ములు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో, ఎవరికైతే ఆల్రెడీ డిసీజెస్ ఉన్నాయి, హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, ఊపిరితిత్తుల డిసీజ్ ఉన్నవాళ్ళు, వృద్ధ వయసు వాళ్ళు, లేదా పిల్లలు, చిన్నపిల్లలు, వీళ్ళల్లో ఊరికే తరచుగా తలస్నానం చేస్తే ఏమవుతుందంటే అది ఎక్కువ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ ఇవి కాజ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. మెయిన్గా ఇప్పుడు ఏ కాలమైనా చూడరు కానీ జర్నీలకి ఇష్టపడుతుంటారు చాలామంది. ఇప్పుడు వర్షాకాలంలో కూడా జర్నీలు చేస్తున్నారు, మరి ఇంట్లో కావచ్చు, బయట జర్నీలు కావచ్చు, ఏసీ వాడవచ్చు అంటారు? సో ఏసీ అనేది ఏంటంటే అండి, ఎంత మటుకు వీలైతే అంత మటుకు అవాయిడ్ చేస్తే బెటర్. అయితే ఏసీ ఏం చేస్తుందంటే మోస్ట్ ఆఫ్ ది ఏసీస్ ఈ మధ్య కాలంలో సో లోపల ఉన్న ఎయిర్ని సర్క్యులేట్ చేస్తుంది. సో ఒకవేళ మనకి ఇన్ఫెక్షన్ ఉన్న అదే ఇన్ఫెక్షన్ మాటికి రావడం, ఎందుకంటే వీఆర్ ఇన్హేలింగ్ ద సేమ్ ఎయిర్. సో అలా జరుగుతుంది అనమాట. సో ఎంత మటుకు వీలైతే అంత మటుకు ఏసీ అనేది మనం అవాయిడ్ చేయవచ్చు, ఎస్పెషల్లీ చల్లకాలంలో. అండ్ ఈ ఏసీ వల్ల కూడా కొంతమందికి ఆస్తమా పేషెంట్స్కి కొంతమందికి ఏసీ పడదు. సో ఏసీ వల్ల కూడా ఊపిరితిత్తుల లోపల వాపు వచ్చి ఈ ఆస్తమా అటాక్ని ప్రెసిపిటేట్ చేయొచ్చు. సో మనం ఏసీ అనేది అవాయిడ్ చేయాలి. అదే అవాయిడ్ చేయలేని పరిస్థితుల్లో మనం ఏసీ టెంపరేచర్ అనేది అట్లీస్ట్ 25 to 26 డిగ్రీ మెయింటైన్ చేస్తే అది బెటర్ అండి. ఇంకా అలానే ఇప్పుడు జలుబు కూడా బాగా ఎక్కువ సివియర్గా అయిపోతే ఆ పరిస్థితిలో ఏం చేయాలంటాను? సో జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏంటంటే ఇది నార్మల్ వైరల్ ఫ్లూవా తెలుసుకోవచ్చు, లేదా ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా అనేది తెలుసుకోవచ్చు అండి. సో ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు జలుబు, దగ్గు ఉంటే ఏం చేస్తారంటే మామూలుగా ఇది జలుబే కదా అని చెప్పి వదిలేస్తారు. అది అల్టిమేట్లీ ఏమవుతుందంటే నిమ్ములాగా మారుతుంది. సో దాని బదులు ఇమీడియట్గా ఫస్ట్ డాక్టర్కి చూపించుకుంటే ఆ జలుబు, దగ్గు వెదర్ వైరలా, బ్యాక్టీరియలా అని మనం తెలుసుకోవచ్చు.
సో టెస్టులు చేసి తెలుసుకోవచ్చు. సో నార్మల్ ఫ్లూ అనుకోండి అది ఎలా అయినా తగ్గిపోతుంది, కాకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనుకోండి అది మనం ట్రీట్ చేయాలి. అలాగే ఇప్పుడు మనకి ఈ ఊపిరితిత్తుల డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ పెద్దవాళ్ళు, వృద్ధ వయసు వాళ్ళు, 50 పైన వయసు వాళ్ళు ఉన్న వాళ్ళు, సో వాళ్ళు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ జలుబు ఇనీషియలీ ఫ్లూగా ప్రెజెంట్ అయినప్పటికీ తర్వాత ఏమవుతుందంటే ఇది కింద ఊపిరితిత్తుల్లో నిమ్ముకి దారి తీస్తుంది. సో ఈ జలుబు దగ్గు ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకొని కరెక్ట్ ఇన్హేలర్ కరెక్ట్ డోసేజ్లో వాడితే ఏమవుతుందంటే ఈ నిమ్ముగా మారకుండా మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ జలుబు దగ్గు ఇవి ఎవరికైతే తరచుగా వస్తుందో, ఎవరికైతే ఎవ్రీ వింటర్లో ఎవ్రీ చలికాలంలో వస్తుందో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ వ్యాక్సిన్స్ తీసుకుంటే బెటర్ అని అడిగి వ్యాక్సిన్స్ తీసుకుంటే ఏంటంటే ఫ్రీక్వెంట్గా కోల్డ్స్ కాఫ్స్ రాకుండా మనం మనల్ని కాపాడుకోవచ్చు. అంటే మేడం ఇప్పుడు కోల్డ్ ఈ కఫ్ మీరు చెప్పినట్టు ఎప్పుడు ప్రమాదంగా తీసుకోవాలి, ఏ స్టేజ్లో ఉన్నప్పుడు? అంటే ఇప్పుడు ఒకవేళ దగ్గు జలుబు ఉందండి, తర్వాత తెమడ వస్తున్నది, లేదా ఫీవర్ వచ్చింది, జ్వరం ఉంది, అలాగే దమ్ము ఆయాసం వచ్చింది. సో యూజువలీ దగ్గు జలుబు జ్వరం ఉన్నప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని అయితే సంప్రదించాలి. సో ఎప్పుడు డేంజర్గా తీసుకోవచ్చు అంటే ఫీవర్ తగ్గడం లేదు, ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ ఫీవర్ తగ్గడం లేదు, లేదా దమ్ము ఆయాసం వచ్చింది, లేదా దగ్గు వల్ల తెమడలో రక్తం పడుతున్నది. సో ఇవన్నీ డేంజర్ సైన్స్ అండి. లేదా ఆక్సిజన్ సాచురేషన్ తక్కువగా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. సో మరి మనకు ఒక కామెంట్ కూడా వచ్చింది, ఒక వాళ్ళ మమ్మీ వాళ్ళ కొడుకు సంబంధించి. సో వర్షంలో తడిచి ఒక 3 వీక్స్ అవుతుంది, అయినా కూడా దగ్గు కానీ జలుబు కానీ తగ్గడం లేదంటున్నారు. సో మీరు చెప్పేది? సో దగ్గు జలుబు తగ్గడం లేదు అంటే మేబీ ఆవిడకి ఇన్ఫెక్షన్ ఉండొచ్చండి. సో ఇమీడియట్గా ఫస్ట్ దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ని సంప్రదించాలి. వాళ్ళు బ్లడ్ టెస్ట్ ఎక్స్రే చేస్తారు. ఒకవేళ నిమ్ము కనుక నిమోనియా కనుక ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. తీసుకుంటే డెఫినెట్గా తగ్గుతుంది. ఒకవేళ ఇది నిమోనియా కాదు అనుకోండి, అలర్జీ రిలేటెడ్ కాఫ్ అనుకోండి, సో పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది కూడా ఒకటి చేస్తారు. సో డిపెండింగ్ ఆన్ వెదర్ ఇది అలర్జీయా లేదా ఇన్ఫెక్షనా, ఈ రెండింటిని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. అలానే ఇప్పుడు తెమ్మడలో బాగా బ్లడ్ రావచ్చు, రక్తం మోస్తూ ఉంటుంది. సో మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో తెమ్మడలో రక్తం వస్తే చాలా రీజన్స్ ఉండొచ్చండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మన ఇండియాలో ట్యూబర్క్లోసిస్ అనేది చాలా కామన్. సో ఫస్ట్ మనం టీబీని సస్పెక్ట్ చేయాలి. సో టీబీ ఉండడం వల్ల యూజువల్లీ ఏంటంటే పేషెంట్కి దగ్గు, తెమడ రావడము, తెమడలో రక్తం పడడము, జ్వరం రావడము, ఆకలి వేయకపోవడం, బరువు తగ్గడం. సో ఇవి టీబీ గల లక్షణాలు. అలాగే తెమడలో రక్తం పడితే క్యాన్సర్ కూడా మనం సస్పెక్ట్ చేస్తాము. సో ఈ డిసీజెస్ని మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము బ్లడ్ టెస్ట్ అనేది చేస్తాం. బ్లడ్ టెస్ట్తో పాటు ఎక్స్రే కానివ్వండి లేదా ఛాతీ సిటీ స్కాన్ కానివ్వండి చేస్తాము. దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, దేనివల్ల రక్తం వస్తున్నది అనేది ఉంటుంది. అలాగే బ్లీడింగ్ డిజార్డర్స్ ఉండొచ్చు, రక్తంలో బ్లడ్ పల్చగా ఉండొచ్చు, దానివల్ల ఉండొచ్చు. లేదా ఎవరైతే హార్ట్ డిసీజ్ ఉందో వాళ్ళు ఆల్రెడీ మెడికేషన్ యూస్ చేస్తున్నారు, హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు లేదా పక్షవాతం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఆల్రెడీ బ్లడ్ థిన్నర్స్ అంటాం. సో రక్తం పల్చబడే మందులు యూస్ చేస్తుండగా వాళ్ళకి తెమడలో కూడా రక్తం పడవచ్చు. సో ఆ మందుల వల్ల వస్తున్నదా అనేది కూడా బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అది చేసి చూసి దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇస్తామండి. సో ఇప్పుడు మరి ఆస్మా చెప్పారు కదా ఇంతకుముందు, సో అది చిన్నప్పటి నుంచే వస్తుందా? సో ఆస్తమా అనేది ఒక జెనెటిక్ డిసీజ్ అండి. సో పుట్టుకతో మన మదర్ నుంచి అది మనకి శరీరంలో ఆల్రెడీ ఉంటుంది. కాకపోతే బయట అట్మాస్ఫియర్ ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో దాని నుంచి మనకి ఎక్స్పోజ్ అవుతాం. సో చల్ల గాలి కానివ్వండి, దుమ్ము కానివ్వండి, ఏదైనా పర్టికులర్ స్మెల్స్, స్ట్రాంగ్ స్మెల్స్ కానివ్వండి, లేదా చెట్లకు ఉన్న పోలెన్, లేదా మనకి ఇప్పుడు ఇండస్ట్రీస్లో పనిచేస్తారు సో ఇండస్ట్రియల్ ఏజెంట్స్ కానివ్వండి. సో వీటిల వల్ల లోపల ఊపిరితిత్తుల గొట్టాల్లో ఏంటంటే ఆస్తమాలో ఈ వాపు అనేది వస్తుందండి. దానివల్ల వెళ్ళాల్సిన గాలి వెళ్ళదు, దానివల్ల దమ్ము ఆయాసం, కొంచెం దూరం నడవగానే దమ్ము రావడం, ఆయాసం రావడం, లోపల నుంచి విజిల్ లాగా సౌండ్ అంటే పిల్లి కూతలు అంటాం. సో ఇవి రావడం జరుగుతుంది. అలాగే ఆక్సిజన్ సాచురేషన్ కూడా తక్కువ రావచ్చు. సో ఈ పేషెంట్స్కి తరచుగా కొంతమందికి దగ్గు, కంటిన్యూస్గా క్రానిక్ కాఫ్ కూడా ఉంటుందండి. సో ఇవి ఆస్తమా గల లక్షణాలు. సో ఇవి ఉన్నప్పుడు వెంటనే మీ డాక్టర్ని, పల్మనాలజిస్ట్ని సంప్రదిస్తే మేము యూజువల్లీ బ్లడ్ టెస్ట్ చేస్తాము, ఈయోసినోఫిల్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూడడానికి, ఎక్స్రే చేస్తాము, అలాగే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది ఒకటి చేస్తాం. సో ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లో మనకి ఏం తెలుస్తుందంటే ఆస్తమా ఉందా లేదా అనేది తెలుస్తుంది. అలాగే ఆస్తమా సివియారిటీ, ఎంత సివియర్గా ఉంది ఆస్తమా అనేది కూడా మనం చెప్పొచ్చు. సో దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఫైనల్గా ఈ వర్షాకాలంలో ఎలాంటి ప్రాబ్లమ్స్, ఇప్పుడు వచ్చిన ఇన్ఫెక్షన్స్కి కావచ్చు, ఇవన్నిటికీ చాలా చక్కగా ఆన్సర్స్ చెప్పారు. సో మా వ్యూయర్స్ మా కామెంట్స్ బాక్స్లో చెప్పిన క్వశ్చన్స్ కూడా చాలా బాగా ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ అండి.
సో ఇది ఇవాల్టి HMTV హెల్త్ ప్లస్ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.